హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మామిడి తంట చేస్తున్నానండి. ముందుగా మామిడి పండ్లు కోసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి అందులో మిక్సీ పట్టుకున్న మామిడి రసాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం బెల్లం వేసుకోవాలి. మనకు ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత అనమాట వేసుకొని బాగా కలుపుకోవాలి. అదంతా మంచిగా ఇట్లా ఆయిల్ లాగా బయటకు వస్తుంది, మంచిగా షైనింగ్ వస్తుంది అనమాట ఉడికింది అనేది. తర్వాత ఒక గిన్నెలో కొంచెం నెయ్యి రాసుకొని అందులో ఈ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇది మామిడి పండు రసం మనం ఉడకబెట్టాం కదా, అదంతా అందులో వేసి పల్సగా ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా చేసుకోవాలి. మామిడి పండ్లు అయిపోయిన తర్వాత మనకు ఉండవు కదండి, ఎండాకాలం అయిపోయిందంటే ఉండవు కదా. ఇలా చేసి పెట్టుకుంటే, స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు తినొచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ ప్లేట్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టి ఉంచాలండి. బాగా ఎండిన తర్వాత మనము ఇలా ఎండలో పెట్టాలి. బాగా ఎండిన తర్వాత తీసుకొస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. దీన్ని మనము చాకుతో కానీ ఇలా తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మనకి ఎలా కావాలంటే రోల్ చేసుకోవచ్చు, ఇట్లా స్లైస్లుగా కట్ చేసుకోవచ్చు. అవి చేసుకొని మనము డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా మామిడి తంట రెడీ అండి. మీకు ఇష్టమైతే ఒకసారి చేసి చూడండి. వీలైతే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.